చూద్దాం ఫస్ట్ ఏ టేస్ట్ వస్తే అలాగే ఉంటుంది మన ఇయర్ మొత్తం అంటారు కదా. అవి చూసినప్పుడు ఈగలు అనుకున్నాను, కాదు అవి హనీబీ. ఇది ఒక మెడికల్ మిరాకిల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ బిందు. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఇన్ అవర్ ఛానల్. సో మీ అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీరు అనుకున్న ప్రతిదీ జరగాలి ఇయర్లో అని కోరుకుంటూ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది, హ్యాపీ న్యూ ఇయర్. ఫ్లవర్ మార్కెట్కి వెళ్తున్నాము పూజ కోసం అని చెప్పి. ఆ ఫ్లవర్ మార్కెట్ నేమ్ వచ్చేసి కేఆర్పురం ఫ్లవర్ మార్కెట్ అంటారు. గొంతు పోయింది. మార్నింగ్ టైం ఆల్మోస్ట్ ఎంత 6 అవుతుంది, ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. సో ఈ వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది. ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. నేను ఇప్పుడు అది ఎంత రష్గా ఉందో ఏంటో మార్కెట్, బికాజ్ అక్కడ బస్ స్టాప్ ఉంటుంది, ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలామంది, అండ్ టాప్ ఆఫ్ ఇట్ మార్కెట్కి వచ్చే వాళ్ళు ఇంకెక్కువ మంది ఉంటారు. సో బెంగళూరులో ఫ్లవర్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఐ విల్ షో యూ గైస్ ఇన్ దిస్ వీడియో. నైట్ ఫుల్ వాన పడింది, రోడ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్గా అయిపోయినాయి. మొన్న లాస్ట్ వీడియోలో ఐ టోల్డ్ యూ రైట్, ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంటుంది, ఒక ఐలాండ్ లాగా ఉంటుందని. I'll show you how it looks like. Beautiful ఉంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చెర్రీ బ్లాసమ్ ట్రీసే. డూ యూ సీ దిస్? ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి ఇలా ఉంది. సీజన్లో ఉన్నప్పుడు అయితే క్రేజీ ఉంటుంది వ్యూ. ఓకే, వీఆర్ గెటింగ్ లేట్, సో లెట్స్ గో టు ద మార్కెట్. ఇక్కడే యాక్చువల్గా మార్కెట్ కూడా. హే, సన్ రైజ్ అవుతుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ గెట్ క్యాప్చర్డ్ ఆర్ నాట్, బట్ ఐ షో యూ. దూరంలో అక్కడ హియర్. ఓకే, లెట్స్ గో. ఇదే కేఆర్పురం మార్కెట్ అంటారు, స్ట్రైట్గా ఉంది కదా. సో ఇవన్నీ వెహికల్స్ ఆ మార్కెట్కే. ఇప్పుడు మనకు అసలు అక్కడ నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంతమంది ఉంటారు. సో ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని బై వాక్ వెళ్తేనే మనకు అవుతుంది. లెట్స్ గో. ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది, చాలా దూరం వరకు ఉంటుంది ఇప్పుడు. అవి చూసినప్పుడు ఈగలు అనుకున్నాను, కాదు అవి హనీబీ. ఉంచాలంటే భయం అవుతుంది ఇక్కడ, కానీ మనకు ఆ మాలే కావాలి. స్మెల్ బాగుంటుందని ఎప్పుడు అదే తీసుకుంటాము. ఇదే లాస్ట్ ఇంకా. సో నౌ వీ హ్యావ్ టు గో బ్యాక్. అయిపోయింది. ఓకే, గోయింగ్ బ్యాక్ హోమ్.
యాక్చువల్లీ ఎక్కువ అంతేం కొనలేదు, చాలా రేట్లు ఉన్నాయి. ఆహా, బెంగళూరు రోడ్లు ఇంత ఖాళీ ఉండడం అనేది ఇది ఒక మెడికల్ మిరాకిల్. మార్నింగ్ మార్నింగ్ కదా, అండ్ దట్టు ఇటు మనం వెళ్ళి అంటూనే ఉన్నా దేర్ యూ గో. ఇప్పుడు బెంగళూరు లాగా అనిపిస్తుంది. అందుకే ట్రాఫిక్ లేదు అని అనద్దు, అన్నమంటే కనుక అయిపోయింది. ఇంకా యాక్చువల్గా ఎదురుగా ఒక బస్ స్టాప్ ఉంటుంది, సో దానివల్ల ఆ బస్ ఆగిన ప్రతిసారి వెనకాల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ మెట్రో వర్క్ జరుగుతుంది, సో రోడ్ అంతా నారో అయిపోయింది, బ్యారిగేట్స్ అవన్నీ పెట్టి. ఫ్రెష్ అప్ అయిపోయి ఐల్ బి బ్యాక్. సో ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. టైం 10 అవుతుంది. సో క్విక్గా ఐ టేక్ యూ త్రూ నేను ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నానని. సో ఉగాది స్పెషల్ పోలేలు చేస్తున్నా. పోలేలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. సో బేసిక్గా భక్షాలు, లేదా ఈ కర్ణాటక లేదో అంటారు, కర్ణాటకలో ఒబ్బట్టు అని అంటారు. ఐ థింక్ రెసిపీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనుకుంటే ఇక్కడిది, బట్ చూడ్డానికి అయితే ఒకలాగే ఉంటుంది. సో ఈరోజు పొద్దున్నే అమ్మ చేతి వంట ఛానల్ ఉంటుంది కదా, దాంట్లో రెసిపీ చూసా. ఐ డోంట్ డూ ఇట్ ఆన్ రెగ్యులర్ బేసిస్, సో నాకు రెసిపీ అంతగా గుర్తుండదు. లాస్ట్ టైం చేశాను కానీ కొంచెం గట్టిగా వచ్చాయి. సో ఈసారి ఎలా వస్తాయో చూడాలి. ఐ యామ్ నాట్ షేరింగ్ రెసిపీ బికాజ్ నేను దీంట్లో పర్ఫెక్ట్ కాదు. సో వన్స్ ఐ గెట్ పర్ఫెక్ట్ నేను కూడా రెసిపీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ రైట్, నేను ఈ ప్రెప్ చేస్తుంటే మా హస్బెండ్ నాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాడు. ఇవాళ ఫెస్టివల్ కదా, సో నేను ఎక్కువగా పెద్దగా బ్రేక్ఫాస్ట్ పని కూడా పెట్టుకోను. పోలేలు అండ్ ఉగాది పచ్చడితో పాటు ఐ వాంట్ టు మేక్ మ్యాంగో పులిహోర రైస్. సో అనే చెప్పాలి, బికాజ్ లాస్ట్ టైం చాలా ఘోరంగా వచ్చినాయి. ఈసారి కనీసం అది పోలేలా కనిపిస్తుంది చూడ్డానికి, అయితే తిన్నాక ఎలా ఉంటుందో ఏంటో. కానీ యాక్చువల్గా కొంచెం పొంగుతుంది, విచ్ ఈస్ అ సైన్ దట్ ఇట్ ఈస్ టర్నింగ్ అవుట్ వెల్. ఇది బాగా అవుతే మా అత్తకు పంపుతా, లేదంటే నేనే తినేస్తా.
హ్యాపీ ఉగాది. చూద్దాం ఫస్ట్ ఏ టేస్ట్ వస్తే అలాగే ఉంటుంది మన ఇయర్ మొత్తం అంటారు కదా. లెట్స్ సీ. ఉప్పుగా అనిపించింది. సో ఉప్పు, కొంచెం స్వీట్నెస్, మ్యాంగో అన్నీ. ఈ పచ్చడి మా హస్బెండ్ ప్రిపేర్ చేసిండు. అన్నీ షడ్ రుచులు బాగా గట్టిగా మిక్స్ చేసేసి బాగుంది. పోలలు ట్రై చేద్దాం. బాగుంది, బాగానే ఉంది కదా. ఓకే, సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్తున్నానని చెప్పాను కదా. రైట్ నౌ టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఈ టైం అయింది మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ అదంతా అవ్వడానికి. సో లెట్స్ గో టు టెంపుల్. ఇక్కడే మా ఇంటి దగ్గరలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. సో ఐ విల్ టేక్ యూ దేర్.